అయినటువంటి ఈ తిరుమల ఆనంద నిలయంలో వెలసి విరాజిల్లుతున్నటువంటి శ్రీనివాస స్వామి వారి యొక్క నిత్య సేవలలో ప్రధానమైనటువంటిది కళ్యాణోత్సవం. ఈ కళ్యాణోత్సవ వైభవాన్ని గురించి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రసారం చేస్తున్నటువంటి అతి విశదమైనటువంటి అతి రమ్యమైన భక్తి ప్రదాయకమైనటువంటి ఈ ఉత్సవ విశేషాలలో మనం ఇప్పుడు ప్రధానంగా విశ్వక్సేన పూజ నుంచి క్రమంగా జరిగేటువంటి అన్ని విశేషాలను కూడా తిలకించనున్నాము. విశ్వక్సేన పూజ అనేసరికి శ్రీ విశ్వక్సేనుల వారు శ్రీ మహావిష్ణువు యొక్క భక్తాగ్రణి, అదేవిధంగా సమస్త విష్ణు సైన్యాలకు అధ్యక్షుడాయన. అందుచేత శ్రీ మహావిష్ణు సంబంధమైనటువంటి ఏ క్రతువులను మనం నిర్వహించినా వాటిలో ప్రధానంగా విశ్వక్సేనుల వారి పూజతోటి ఆ క్రతువులన్నీ ఆరంభమవుతాయి. కనుక శ్రీ వెంకటేశ్వరుని యొక్క ఈ దివ్యమైన కళ్యాణోత్సవంలో కూడా విశ్వక్సేన అర్చనతో మనం ప్రారంభించున్నాం. అలాగే పుణ్యాహవాచనం అనేటువంటిది ఈ కళ్యాణోత్సవంలో పాలు పంచుకునేటువంటి భక్తులందరూ కీర్తిని, అమృతత్వాన్ని, ధనధాన్య సమృద్ధిని, పశు సమృద్ధిని, సత్సంతానాన్ని కూడా పొందడం కోసమని ఈ పుణ్యాహవాచన ప్రక్రియ అనేటువంటిది దోహదం చేస్తుంది అని వేదాలు మనకి చేసేటువంటి ఉపదేశం. శాంతాయ నమః, హరాయ నమః, అమితాయ నమః, అనాపాయ నమః, స్తోత్రవత్యే నమః, జయా నమః, స్తోత్రవతే ధ్యానమే దుశ్చక్రేనాయ నమః, నానావిధ పరిమళ పత్ర పుష్పాణి పూజయామి, గోమదీపాలంకరణార్థం అట్టదాందార్యామి, గోడోబలనివేద్యామి, తాంబూలమది గృహదా తాంబూలనివేద్యామి, ఆవాహనార్చన దేవతాభ్యో నమః, పునరార్ఘ్యపాధ్యాచమనయాది చతురోపచారాం సమర్పయామి. సుఖేతః వరదో భవంతు పుణ్యాహం కరోమి ప్రతిలోకితమస్తు. రాజాదిప్రియ రాజాపతి సామ్యంతు గౌరాణి సామ్యంతు పాపాని సామ్యంతు శుభానేదయ శుభానువర్ధంతాం శుభాని సామ్యంతు గౌరాణి సామ్యంతు పాపాని సామ్యంతు శుభానేదయ శుభానువర్ధంతాం శుభాని సామ్యంతు గౌరాణి సామ్యంతు పాపాని సామ్యంతు శుభానేదయ శుభానువర్ధంతాం శుభాని. అతో దేవా అమంతు నోయతో విష్ణోర్వచక్రమే ప్రత్యాసప్తదామభి ఇదం విష్ణుర్వచక్రమే త్రేధాని తదేపదం సమూఢవస్య పాఘుంసరే త్రేణ పదాచక్రమే విష్ణుర్గోపాదాభ్యః తదో ధర్మాణి ధారయన్ విష్ణోర్ధర్మాణి వస్తతి యదో రథాని వత్పదే ఇంద్రసయజ్జుస్తక తద్విష్ణోర్పరమం పదకం సదా వస్తంతి సూరయః దివీమాచక్షరాదిదం తద్మే ప్రాజ పన్నవోదా గర్వాన్ వస్తంతతే విష్ణోద్యత్పరమం పదం భద్రం కర్ణేమ శృణ్యామ దేవాః భద్రం పశ్యేవాక్షపర్యత్రాః యదాయుః ఓం పుణ్యాహమస్తు శుభమస్తు ఆయుష్యమస్తు ఆరోగ్యమస్తు అచలైశ్వర్యమస్తు అప్రహతమస్తు శుభోస్తు శుభపక్షోస్తు అవిఘ్నమస్తు పుణ్యాహమేవ కురుతే వైవాహికోత్సవాంగకర్మణి సుస్థితమంతో అసనక్ పూజా విశ్వవేదాః తస్నష్టారమితనేమితదాదు వైవాహికోత్సవాంగకర్మాంగపతే నుద్భవంతా భ్రమంతో తుద్దాస్మహంగే మిత్రం దేయమితదేన్నో అస్తు అనురాధాత విషా వర్ధయంతః శతంజేవేమ సరదా సవీరాః నమో నమో భవతి జాయమానో नांके जुटुसा मेतग्रे भागम देवेभ्यो विदधाज्यां चंद्रमास्तरति दीर्घमायुः विद्धुन्नवति रुद्धिः समृद्धिः सर्वसमृद्धिः आपोहिष्कामयो भवतान उद्यतदातन महेरणाय चक्षुषे यो वसिमतमो रसस्तस्य पादेजनः सुतेर्व मातरः तस्मात्तदङ्गमा भावो यस्यक्तया युजन्मदा आपो जनयता जनः पवित्रेण वेचषणे एक भूता सापुनातम पुनन्दमादेव जनाः पुनन्दमनवोदय पुनन्दविश्वायवः यातवेद पवित्रपदे पवित्रेण पुनाहिम शुक्रेण देव्यजद अग्ने कर्तागदा गम्रणो एते पद्मचषे आज्ञतमन्तर ब्रह्मतेन पुनीमहे भाव्यां देवसवितः पवित्रेण समेन च इदं ब्रह्म पुनीमहे वैश्वदेवे पुनते देव्यागाद यस्य भक्तस्तनो वेद पुष्टाः तया वदन्त शतमाद्धेषु वयगस्यामपितयोरयेन वैश्वानस्मभिर्मापुनादो पादप्राणेनेचुरमयोभोः ज्ञावा पृथिवी पयसापयोभिः रुदावरिज्ञेमापुनीतां बृहद्बीजवदाश्रभिः वाश्रेष्ठैर्देवमन्विभिः अग्ने दक्षे पुनाहिम येन देवा आपोनतः येनापोदिव्यङ्गतः तेन दिव्येन ब्रह्मण इदं ब्रह्म पुनीमहे यक्पौमानेरध्येते ऋषभे समृतगम्रसं सर्वगं सपरमस्नादे तुतितं मातरिस्वरः पौमानेर्यो अध्येते ऋषभे समृतगम्रसं
तत्सवितुर्वरेण्यं तस्मै सरस्वतीः क्षीरगं सर्वेर्मनोदकं पवमाने सुस्तयने सुतगाहे पयास्पतेः वृषभेश्च मृतोरजः ब्राह्मणेष्वतगतं पवमानधिसन्तनः इमं लोकमदोमं कामान् समर्दयन्तनः देवी देवै समावृताः पवमाने सुस्तयने सुतगाहे गतस्ततः वृषभेश्च मृतोरजः ब्राह्मणेष्वतगमिदं तेन विदोमयं कोदं ब्रह्मपुनीमहे इन्द्रस्तुनीरे सहमा पुनादो सोमस्तुचन समेज्य यमो राजा प्रभृणातवान् यातवेदो मोज्यन्त्या पुनादो तत्संयो रावणीमहे गातं यज्ञाय गातं यज्ञपतये दैवी स्वस्तिरस्तुनः स्वस्तिर्मानुदेभ्यः ऊर्जं दिगातो वेटिजं सन्नो अस्तु द्विपदे जं जष्पदे ओम शान्ति आपो जनयता जनः पदः पुण्याहमेव कुरुते पुण्याहं ब्रवन्तो ब्रवन्तु पुण्याहं ब्रवन्तो ब्रवन्तु पुण्याहं ब्रवन्तो यादित्या सोपवन्तनः निःश्रे देवानो अद्या स्वस्तये वैश्वानुसरग्नं स्वस्तये देवा मन्त्रवः स्वस्तये स्वस्तिनो रुद्रक्पाद्मम्मसः स्वस्तिमित्रावरुणः स्वस्तिमध्ये रेवते स्वस्तिन इन्द्रश्चाग्निश्च स्वस्तिनो ददे कृते स्वस्ति वन्दामनोतरेम सूर्या चन्द्रमसा विवः पुनर्ददादग्नदाजनता सङ्गमेमहे स्वस्तयनन्तार्यक्षामरिष्टनेमे महात्मोदं वायसं देवतानाम् असरग्नमिन्द्रसकवज्यस्व न वा विवारोहेम अङ्गमुचमाङ्गेरसङ्गयं च सस्तात्रेयमनसात्राक्षं त्रैतपादर्शनं प्रपद्ये सच सम्पादेशनमयन्नो अस्तु शुभगुं शुभ ये तौन्मिन्द्रं स्तवां शुद्धं शुद्धेन साम्ना शुद्धैरुग्धैर्वा वृद्धांसं शुद्धासेर्वान्मनो इन्द्र शुद्धा शुद्धामृतमेः इन्द्र शुद्धं शुद्धो रत्नानि दातो शुद्धो वाजं शुद्धासे मय देवान् धर्मै राजं धर्मै जातुदे ज्ञामने ने ज्ञानो तारा प्रेमिन्द्र को भेरि साध्या मदः धनवास्वीराः मानासमस्ते रचनाः विश्वे देवासो अधिभोजतामे देवे चतुर्वेदनस्यान्त्याः दिनपात्मानं दिवानस्तं दिवानस्तं धामादा सुरभेतो गजादा तत्रे यमगो देवकरिमेः दिव्यो यो नमः यावेदतात्रेण गृहीत्वा इदरेता गायत्रीं प्रोक्ष्य कन्नने पितृमावाहयामि संधिले वो विमावाहयामि मदलोकी बादने गर्भा जनयन्नमयो भोः वृतप्रतीको वृतप्रज्वाल्य हिरण्यगर्भमावाहयामि पितामहमावाहयामि ब्रह्मणे नमः इदमातरं इंद्रमावाहयामि सोममावाहयामि यज्ञांगमावाहयामि इंद्रमावाहयामि चंद्रमावाहयामि सोमाय नमः इदमातरं ब्रह्मं प्रोचिष्यामि आजमानोस्तु तत्र ओम प्रोचिष्यामि आजमानोस्तु तत्र नागं प्रजावते ओम प्रोक्ष्य पात्रादावमादाय अदोसोज्यस्य रश्मिः आपोदाग्रे क्रोचदास्ता विष्णु कपोचित राज्या प्रथमे अंतरिक्षाय स्वाहा बर्हिषंकाय स्वाहा विष्णुस्तु बोधे परिचरणं कोट्टंदाय इद विष्णुस्तु बोधे
विष्टोस्तोसे धृतासे धृतासे ध्रुवासे तारुणासे विष्णुमावाहयामे सदा विष्णुमावाहयामे महाविष्णुमावाहयामे व्यापि नारायणमावाहयामे ब्रह्मं प्रोचष्यामे तोच यज्ञमृतं देवधावद्दन्नाकस्तपटिजमानोऽस्तु सप्तऋषीनागं सुकृतां यत्र लोकस्तत्रेमं यज्ञमजामानं रोचष्यामे तोच यज्ञमृतं देवधावद्दन्नाकस्तपटिजमानोऽस्तु सप्तऋषीनागं सुकृतां यत्र लोकस्तत्रेमं तस्मै वा गृह्णामे देवसदेमहे जयो यो न प्रचोदयात् ब्राह्मे देवतेन ओम प्रजापतिमावाहयामे अग्निमावाहयामे सोमावाहयामे अग्निसोमावाहयामे वसुनावाहयामे वर्धनावाहयामे रुद्रानावाहयामे अपवस्याम ओम देवाविष्णुमावाहयामे बृहस्पतिमावाहयामे मित्रमावाहयामे वर्णमावाहयामे आदित्यानावाहयामे अश्विनीमावाहयामे कुशानमावाहयामे कक्षमावाहयामे कक्षदेवते सोममावाहयामे होपासनिग्धमावाहयामे यज्ञदेवतिस्वाम देवानावाहयामे सर्वदेवानावाहयामे आद्यभागे प्रजापति अजिष्ठानुर्वपामे अग्नियजिष्ठानुवपामे वसुभ्याजिष्ठानुवपामे मरुभ्याजिष्ठानुवपामे रुद्रेभ्याजिष्ठानुवपामे अपपस्याम ओम महाविष्णुवेजिष्ठानुवपामे बृहस्पतियजिष्ठानुवपामे आदित्येभ्यजिष्ठानुवपामे अश्विनेभ्यजिष्ठानुवपामे कोष्णेजिष्ठानुवपामे कक्षाजिष्ठानुवपामे कक्षदेवतिसोमाजिष्ठानुवपामे यज्ञदेवतिस्वाम देवेभ्यजिष्ठानुवपामे सर्वदेवेभ्यजिष्ठानुवपामे त्वत्प्रदर्शयामे शर्मदर्शयामे सूर्यस्तस्मै स्वाहा सूर्यस्तस्मै स्वाहा देवसप्ताचित्रणपद्यन्वसो सूर्यस्तस्मै स्वाहा मूलमगतस्पर्शयित्वा अभ्यर्चम् अक्षतम् चरवेः नमः वरुणाय नमः वायुवे नमः कुबेराय नमः ईशानाय नमः अग्नये नमः यातवेदसे नमः वैश्वानराय नमः विसर्गणे नमः अग्निपुरुषाय नमः मरुते नमः अनुमते नमः देवताप्रतिमा आयन्द्रात्माजात वेदं वेदेन श्रद्धयन्तोदे वर्धयजात्वान् ब्रह्माण्डदत्तमेधाय स्वाहा आगारमुहूर्तस्तमुहूर्तोऽस्तु स्वाहा वायुव्यादज्ञायान्त प्रजापते स्वाहा नैऋत्यादिशानान्त इन्द्राय स्वाहा ओम अग्निये स्वाहा सोमाय स्वाहा अग्निसोमाभ्यां स्वाहा प्रजापते स्वाहा इन्द्राय स्वाहा वसुभ्य स्वाहा मरुभ्य स्वाहा रुद्रेभ्य स्वाहा अपवस्य ओम महाविष्णवे स्वाहा बृहस्पतिये स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्येभ्य स्वाहा अस्तनिभ्य स्वाहा कोष्ठाय स्वाहा कक्षाय स्वाहा कक्षदेवते सोमाय स्वाहा औपासनिज्ञाय स्वाहा यज्ञदेवते स्वामदेवेभ्य स्वाहा सर्वदेवेभ्य स्वाहा धन्यादिगार्य चरम सावित्राग्रहीत्वा पुनरपिगार्य ओम भुज्याहोदेः ओम भूस्वाहा ओम भुवस्वाहा ओम स्वस्वाहा ओम भूर्भुवस्वस्वाहा अदितेन मुग्धस्ताः अनुमतेन मुग्धस्ताः सरस्वतेन मुग्धस्ताः देवसोदप्रासावेः नारायणस्य प्रोटोत्तमस्य श्रीनिवासस्वामिनः वैवाहिकोत्वाङ्गर्वाङ्गपदे नागारमध्युनानिक्तसर्वलोपप्रायश्चित्तार्थम् अतो देवादवैष्णवं मोक्षे अदितेन मन्यस्वा अनुमतेन मन्यस्वा सरस्वतेन मन्यस्वा देवसोदप्रितमः अतो देवा अवन्तु नोहिताविष्टोर्विचक्रमे प्रदध्यासप्तधाम विस्वाहा इदं विष्णुचक्रमे ते दानिदते पदं समूढपस्य भागुं श्रेयस्वाहा त्रीणि पदाचक्रमे विष्णुर्गोप अदाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णोत्कर्माणि वस्तते यतो रथानि वस्पते इन्द्रस्य यज्जुस्सका स्वाहा तद्विष्णोन् परमं पदकं सदा वस्तन्ते सूरयः दिवि वचक्षुषा तदस्वाहा तद्विप्रास पन्नमोजा गर्वां सुसन्दते विष्णोद्यत्परमदग्गः स्वाहा ओम भूस्वाहा ओम भुवस्वाहा ओम स्वस्वाहा ओम भुवस्वस्वाहा अदितेन मुग्धस्ताः अनुमतेन मुग्धस्ताः सरस्वतेन मुग्धस्ताः అనేటువంటిది సమస్త విధములైనటువంటి దానముల परिभ्रमणाय मानस्य महाजलोकस्य मध्ये परिभ्रमणानाम् अनेककोटि ब्रह्माण्डानाम् एकदमे व्यक्त महदहङ्कारपदव्यापस्तेजो वायुराकाशाद्वैदादानुते अस्मिन् महत् ब्रह्माण्डमण्डले आधारशक्तिगौर्मानन्द पदवे क्षीरसागरे श्वेतदिव्यमण्डलप्रज्ञो प्रतिष्ठितस्य अतलवितल सुतलतलातल सातलमहीतल सप्तपातालस्योपरितले भूलोके भूवर्लोक सुवर्लोक महर्लोक जनोलोक तपोलोक सत्यलोकाके जल्लोकानामतमभागे
महानालाय वनराज श्रेष्ठस्य शास्त्रपदा वनमण्डलमण्डिते दिग्धनुण्डो दण्डोर्दम्बिते लोका लोकैकलवते लवनाद सप्तसागरे व्रते यम्बो वृक्ताद सप्तद्वीपे द्विपदे माहेन्द्राद सप्तकुलपर्वते विराजते हेमकूटाख्यादिन्द्रप्रस्थादनवगण्डात्मके हरिपुरुषगम्भीरशैरावधानामिन्द्रप्रस्थर्मणक पाञ्चजन्य सिंहलब्धके पञ्चाशत्कोटियोजन विस्तीर्ण भूमण्डले अखण्डात्मके जम्बूद्वीपे भारतवर्षेवर्धखण्डे दण्डकारण्ये प्रजापति क्षेत्रे समभूमध्यरेखायां श्री वेंकटाचल दिग्भागे कृष्णा कावेर्योर मध्य प्रदेशे आदिवराह क्षेत्रे वेंकटाचले दशपूर्वेषां द्वसापरेषां तद्वंश्यानां पितॄणां नरकादिवच्चेर्या मोद प्रमोद सम्मोद वैकुण्ठाख्य लोकेषु सालोक्य सारूप्य सामीप्य सायुज्य पदहित चतुर्विध मोक्ष फल सिद्ध्यर्थं श्री लक्ष्मी नारायण प्रीत्यर्थं आधार शक्ति गौरवावृते मृक्मणे चत्रिकाश्च पावते कोटिचातुर्लक्ष प्रमाणागे दिव्य वैदिक विधानेन नानाविध शास्त्रोक्त मार्गेण वेदोक्त मार्गेण विघ्नसोक्त प्रकारेण हेमाद्रि कन्यादानास्तु फलाप्राप्त्यर्थं कन्यादानं कारिष्ये आनंदनिलयवास गोविंद गोविंद अनेक कोटि ब्रह्मांड नायकस्य अनंत कल्याण गुणगण गांभीरस्य दिव्य मंगल विग्रहस्य शंख चक्र गदासार्कनंद कौमोदकी पंचायुधरस्य कोटि सूर्य प्रकाशस्य श्रीमदो वैकुंठ नायकस्य श्रीमद् वैगानस आगमोक्त प्रकारेण अंकित भारस्पत्य भारद्वाज त्रया ऋषि प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवस्य जगत् कारणभूतस्य मूल प्रकृति भूत विधानेन प्रबद्धमानस्य गंगाजनावतारस्य महाविष्णोः परब्रह्मणो नत्रेम अंगरतभारास्पत्य भारद्वाज त्रया ऋषि प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवस्य पंचविध वेद प्रबद्धमानस्य गंगाजनावतारस्य गुणत्रय कर्मणो विधिवशात् उत्पस्थितिलगादमानसकीयमानस्य महाविष्णोः परवासुदेव शर्मणः पौत्राय अंगरतभारास्पत्य भारद्वाज त्रया ऋषि प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवस्य समस्त देवता नुकुट मणिमुक्त धर्मस्य पराजित पादारविन्दस्य मत्स्यावतार रूपादि पत्परवासुदेवस्य महाविष्णोः आदिनारायण शर्मणः पुत्राय अंकितभारास्पत्य भारद्वाज त्रया ऋषि प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवाय भक्तलोक परिपालनाय किरीट केयूर दिव्याभरण शोभिताय कौस्तुभालंकृताय दिव्य माल्याभरण भूषिताय प्रपन्न पारिजाताय निजावताराय स्वर्ण गरुड़ वाहन रूढ़ाय अचिंत्यात्मदिव्य लावण तेजो रत्नाकराय सकल वेदाशाखाध्यायिनो अखिल लोक पवित्र भद्राय श्रवण नक्षत्रे मकर रासो जाताय श्री श्रीनिवास पर ब्रह्मणे वराय कल्याण श्रीनिवास गोविंद गोविंद चतुर्वेदाशाखाध्यायिं भार्गवदचारुहाप्नान् औरवैदिल पंचाऋषि प्रवरान्वित भार्गवस गोत्रोद्भवे सद्भालंकारवतीं सुरांगना संसेवित पादारविन्दां महाविष्णोः वक्षस्थल निवासिनी आनंदकलात्मिकां मूल प्रकृतिभूतां उत्तर फल्गुनी नक्षत्रे कन्या रासो जाताय इमां श्रीदेवी नाम्ने कन्या ऋणीमहे ऋणीत्वं दास्यामि लक्ष्मी रमण गोविंद गोविंद चतुर्वेदाशाखाध्यायिनीं काश्यपावस्तारणे ध्रत्रिया ऋषि प्रवरान्वित काश्यपस गोत्रोद्भवे सद्भालंकारवतीं सुरांगना संसेवित पादारविन्दां महाविष्णोः अत्यन्त मनोहरीं अदो श्यामलांगीं रेवती नक्षत्रे मीनरासो जाताय इमां भूदेवी नाम्ने कन्या ऋणीमहे ऋणीत्वं दास्यामि वसुंधरा रमण गोविंद गोविंद प्रयश्चामे धर्मकाम्याद्दसिद्धये तद् कन्यावरणमुहूर्तस्य मुहूर्तो महान्तो निगृह्णन्तु सुमुहूर्तोऽस्तु जाम्बूनदैराभरणैः प्रदीप्तं वक्षस्थले दक्षकुचोर्ध्वभागे श्रीवत्सलक्ष्म्यञ्चितदिव्यरूपं శ్రీవేంకటాధీశమహం ప్రపద్యే. బంగారు ఆభరణములతో ప్రకాశించేటువంటి దివ్యమంగళ విగ్రహంతో వక్ష ప్రదేశంలో అమ్మవారైనటువంటి లక్ష్మీదేవిని ధరించేటువంటి ఆ శ్రీ వెంకటేశ్వరుని యొక్క దివ్యమైనటువంటి రూపాన్ని మన మనస్సులో పదిలంగా ప్రతిష్ఠించుకొని ఆ స్వామిని కీర్తిస్తూ మనం ఈ కళ్యాణోత్సవ సేవలో భాగస్వాములం కావాలి.
ఇక్కడ మనకు 2 అంశాలు ప్రస్తుతింపబడుతూ ఉన్నాయి. ఒకటి మహాసంకల్పం, రెండవది మంగళసూత్రధారణ అనేటువంటిది. మహాసంకల్ప విషయానికి కనుక వచ్చినట్లయితే మనం ఏ మంగళకరమైనటువంటి కార్యక్రమాన్ని మనం ఆరంభించినా మన నిత్య విధులలో సాధారణంగా ఒక చిన్న సంకల్పాన్ని చేస్తూ ఉంటాం. శ్రీ మహావిష్ణురాజ్ఞయ అద్య బ్రహ్మణ ద్వితీయ పరార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమోపాధి శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం ఏతత్కర్మ కరిష్యే అని మనం చిన్న సంకల్పాన్ని చెప్తూ ఉంటాం. అయితే ఈ సంకల్పంలో కేవలం బ్రహ్మ యొక్క ద్వితీయ పరార్థంలో మనం ఉన్నాము అని కాలసూచనము, అదేవిధంగా ఈ కలియుగంలో మనం ఇక్కడ ఈ ప్రథమ పాదంలో ఉన్నాము అన్నటువంటి విషయాన్ని చెబుతూ ఆ పైన దేశకీర్తనం కూడా చేస్తూ ఉంటాం. కానీ ఈ వివాహ సందర్భాలలో కీర్తించేటువంటి ఈ దివ్యమైనటువంటి మహాసంకల్పంలో దేశకీర్తనం అన్నటువంటిది ఒక్కటే కాకుండా 14 భువనాలు, ఆ భువనాలలో 7 ద్వీపాలు, ఆ 7 ద్వీపాలలో ఈ జంబూద్వీపము, జంబూద్వీపంలో భారతవర్షము, భారతవర్షంలో భరతఖండము, ఈ భరతఖండంలో 56 దేశములు అంటే 56 దేశములతో కూడినటువంటి ఈ భారతావని, ఈ భారతావనిలో ఉండేటువంటి దివ్యమైనటువంటి నదులు ఈ భూమిని సస్యశ్యామలంగా భక్తులను పాప పంకిలులుగా చేసేటువంటి ఈ నదీమతలుల యొక్క ఆ దివ్యమైనటువంటి స్మరణం అనేటువంటిదే మనకు అనంత పుణ్యప్రదాయకమైనటువంటి విషయం. అదేవిధంగా ప్రాకృతికమైనటువంటి సౌందర్యం, వివిధ సురతలు క్రీడవన బహుళ పరిమళ భ్రమర పటల ఝంకార కరంబిత కలకంఠ కూజిత కికీకృత కేకారవ ముఖరీకృత సారతర తరుషండే అనేటువంటి చక్కటి శోభాయమానమైనటువంటి ప్రాకృతిక సౌందర్యాన్ని కూడా మనం వర్ణిస్తూ ఉంటాం. ఇటువంటి దివ్యమైనటువంటి ఈ మహాసంకల్పంతో పాటుగా మంగళసూత్రధారణ విషయంలో ముందుగా మాంగళ్య పూజను చేస్తారు. మాంగళ్య పూజలో ఆ మాంగళ్యంలో లక్ష్మీదేవిని ఆవాహనం చేస్తారు. సాక్షాత్తు మాంగళ్యం అంటే లక్ష్మీ స్వరూపము అనేటువంటి భావాన్ని మనకు కలుగజేస్తారు. ఆ పిమ్మట శ్రీనివాస స్వామివారి చేత మాంగళ్యాన్ని స్పృశింపజేసి ఆ విధంగా శ్రీనివాస స్వామివారు స్పృశించినటువంటి మాంగళ్యాన్ని శ్రీదేవి భూదేవుల యొక్క కంఠంలో ధరింపచేస్తారు. ఆ కంఠంలో ధరించేటువంటి సమయంలో భూదేవి సమస్త జీవలోకానికి కూడా ఆమె మాత కనుక జీవరక్షణ కోసమని భూదేవికి ఆ కంఠంలో ఈ సూత్రబంధనం అనేటువంటిది జరుగుతుంది. అదేవిధంగా సమస్త లోకములలో ఉండేటువంటి సంపత్తులకి జనని శ్రీ మహాలక్ష్మి అమ్మవారు కనుక లోకరక్షణ కోసమని అమ్మవారి యొక్క కంఠంలో ఈ మంగళసూత్రధారణం అనేటువంటిది చేస్తారు. ఆ విధంగా చక్కగా అతి పవిత్రమైనటువంటి శక్తివంతమైనటువంటి ఎంతో శ్రేష్టమైనటువంటిది ఈ మంగళసూత్రధారణం అనేటువంటిది. కనుక ఇలా ఈ మంగళసూత్రధారణం జరిగినటువంటి శుభ సందర్భం అనేటువంటిది దీనికోసమని మనం కళ్యాణం అనేటువంటి దాన్ని వీక్షించడం అనేటువంటిది. ఇలా కనుక మనం కళ్యాణాన్ని వీక్షిస్తూ ఈ మంగళసూత్రం యొక్క పవిత్రతను భావించుకుంటూ మనం కనుక చక్కగా ఆ మంగళసూత్ర ధారణ సందర్భంలో మనస్సులో ఆ ముగ్గురు మూర్తుల యొక్క రూపాలను ప్రతిష్ఠించుకుంటే మన జన్మలు ధన్యమవుతాయి. మాంగళ్యం తంతురాధేన జీవరక్షక హేతవే కంఠే బధ్నామి శుభహే తాదే వజ్రధాం సదం. మాంగళ్యం తంతురాధేన జీవరక్షక హేతవే కంఠే బధ్నామి శుభహే తాదే వజ్రధాం సదం. మాంగళ్యం తంతురాధేన జీవరక్షక హేతవే కంఠే బధ్నామి శుభహే సాదే వజ్రధాం సదం. అద మాంగళ్యధారణ ముహూర్తస్సు ముహూర్తో మహాంగాన్ గృహంతు సుముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు. యజ్ఞాయ విశ్వాయ సుమంగళాయ సుతీర్థపాదాయ సుతారకాయ ప్రసన్నలోకానుగుణాయ శంభవీ శుద్ధాయ శశ్వద్గుణవర్మణే నమః. ఆ శ్రీనివాసుడు ఎంత గొప్ప గుణములు కలిగినవాడు అనేటువంటి విషయాన్ని ఈ శ్లోకం మనకు తెలియజేస్తున్నది. ఆ స్వామి యజ్ఞస్వరూపుడు, విశ్వస్వరూపుడు ఆయనే, మంగళ ప్రదాయకుడు కూడా ఆయనే,
సమస్త పుణ్యతీర్థములు ఏవైతే ఉన్నాయో ఆ తీర్థములన్నీ తన పాదమునందు ధరించినవాడు. అంటే సమస్త తీర్థోదములకు కూడా మూలమైనటువంటి గంగ ఆ విష్ణు పాదము నుంచి ప్రభవించింది కనుక విష్ణు పాదోద్భవి గంగా అన్నారు కనుక తీర్థపాదుడు అనేటువంటి వ్యవహారం స్వామివారికి ఉన్నది. అదేవిధంగా సమస్త విధములైనటువంటి సాంసారిక బంధములను కూడా మన నుంచి విముక్తుల్ని చేసి మనని ఆ బంధముల నుంచి ఆ పైన మనను తరింపజేసేటువంటి తారకుడు కూడా ఆయనే. భక్తుల కోరికలనల్లా ప్రసాదించేటువంటి వాడు ఆ స్వామి. కళ్యాణగుణ విశిష్టుడు, దివ్యమంగళ విగ్రహ స్వరూపుడు అయినటువంటి ఆ స్వామి యొక్క దివ్యమైన రూపాన్ని మన మనస్సులో ప్రతిష్ఠించుకోవాలి. మాంగళ్యధారణ జరిగిన తరువాత ప్రశస్తమైనటువంటి విషయం రాజహోమం అనేటువంటిది. శ్రీనివాస స్వామివారి యొక్క హస్తముల ద్వారా ఆ ఉభయ దేవేరులు ఆ అగ్నిహోత్రంలో లాజలను సమర్పిస్తున్నారు. అంటే ఈ కళ్యాణ విధిని నిర్వహించేటువంటి ఈ దంపతులు ఎవరైతే ఉన్నారో వారు, వారి పరివారము, వారి యొక్క బంధుమిత్రాదులందరూ కూడా దీర్ఘాయుష్మంతులు కావాలి అనేటువంటి ఒక మహత్తరమైనటువంటి ఆశయం ఈ రాజహోమంలో అంతర్భవించి ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం గ్రహించదగినటువంటి విషయం అన్నమాట. ఈ పూర్ణాహుతి సందర్భంలో అక్కడ నివేదింపబడేటువంటి అప్పములు, గుడము ఏవైతే ఉన్నవో ఆ ద్రవ్యముల ద్వారా మన యొక్క మధుర భక్తిని స్వామివారికి నివేదించడం అనేటువంటిది ఒక ప్రశస్తమైనటువంటి విషయం అన్నమాట. భక్తుల యొక్క కోరికలనల్లా తీర్చేటువంటి ఆ స్వామి కళ్యాణగుణ విశిష్టుడు. ఆ స్వామి యొక్క సచ్చిదానంద స్వరూపం అనేటువంటిది అది సమస్త లోకములను కూడా రక్షించగలిగినటువంటి తత్వం అన్నమాట. జ్ఞానస్వరూపుడై, జ్ఞానదాతవై, నిత్యముక్తుడై ఆ విధంగా ముక్తిని ప్రసాదించేటువంటి హరిశబ్దవాచ్యుడైనటువంటి ఆ స్వామిని మనం కీర్తిస్తూ మనను మనం కనుక సమర్పించుకోగలిగినట్టయితే మన యొక్క పరిపూర్ణమైనటువంటి శక్తులని, అదేవిధంగా ఆలోచనలను, భావాన్ని మనస వాచ కర్మణ ఆ స్వామికి నివేదించడం అనేటువంటిదే పూర్ణాహుతిలో ఉండేటువంటి అంతరార్థం, ఆంతర్యం కూడా. దండధరాయ స్వాహ, వేదదే స్వాహ, నీలాయ స్వాహ, ఆరంభాపతియే స్వాహ, లాంబరాయ స్వాహ, వరుణాయ స్వాహ, సహోసయ స్వాహ, రక్తాంబరాయ స్వాహ, యాచస్పతియే స్వాహ, వసేతసే స్వాహ, వాయువే స్వాహ, అవ్యవాహనాయ స్వాహ, సమీరణాయ స్వాహ, గుహ్యాయ స్వాహ, యామనాయ స్వాహ, కుబేరాయ స్వాహ, ధన్యాయ స్వాహ, పౌలస్సాయ స్వాహ, యక్షరాజాయ స్వాహ, ఈశానాయ స్వాహ, ఈశ్వరాయ స్వాహ, ఉమాపతియే స్వాహ, పశుపతియే స్వాహ. ఓం భూస్వాహ, ఓం భువస్వాహ, ఓం స్వస్వాహ, ఓం భూర్భువస్వస్వాహ. అదితేన ముగ్ధుస్తా, హనుమతేన ముగ్ధుస్తా, సరస్వతేన ముగ్ధుస్తా, వ్యవసోదప్రాసావే భగవతో నారాయణస్య పదే పురుషోత్తమస్య శ్రీనివాస శ్రవణః వైవాహికోచవాంకృత్వాంతేన లాజహోమ మోక్షే హరితేన మన్యస్వ హనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ వ్యవసోదప్రతిమ ఇమాం లాజానామిత్యభిఘార్య ఇమాం లాజానావమే సమృద్ధ్యకరణాన్ మమ తుభ్యం సమనానాం తదగ్నేరనుమన్యతాం యయం నాద్యో వగ్నో లాజానావవంతే దీర్ఘాయురస్తు బదిరేదంతా. జానవందే సమృద్ధ్యకరణాన్ మమ తుభ్యం సంవనానాం తదగ్నేరనుమన్యతాం యయం నాద్యో వగ్నౌ లాజానా వవంతే దీర్ఘాయురస్తు పదిరేదంతాం జ్ఞాతయో మమ స్వాహా. సమృద్ధ్యకరణాన్ మమ తుభ్యం సంవనానాం తదగ్నేరనుమన్యతాం యయం నాద్యో వగ్నో లాజానా వవంతే దీర్ఘాయురస్తు బదిరేదంతాం జ్ఞాతయో మమ స్వాహా. ఓం భూస్వాహ, ఓం భువస్వాహ, ఓం స్వస్వాహ, ఓం భూర్భువస్వస్వాహ. హనుమతేన ముగ్ధుస్తాః, హనుమతేన ముగ్ధుస్తాః, సరస్వతేన ముగ్ధుస్తాః, వ్యవసోదప్రాసావే శ్రీనివాస శ్రవణః వైవాహికోచవాంకృత్వాంతేన
राजहोमान्तनायक सर्वोपप्रायचित्ताद्धमतो देवाद वैष्णवं मोक्षे हरितेन मन्यस्व हनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवतो प्रथम अतो देवा अवन्तनोहितो विष्णोर्विचक्रमे प्रदध्यास प्रदाम विश्वाः इदं विष्णुर्चक्रमे त्रेधानिर्देपदं समूढपस्तभागुं श्रेय स्वाहा त्रीणपदाचक्रमे विष्णुर्भूपादाद्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णोत्कर्माणि पस्तते यतो हृदानि पस्पते इन्द्रस्य यज्जोत्सका स्वाहा तद्विष्णोत्परमं पदगं तदा पस्यन्ति दिवी वाचक्षुरात दस्वाहा तद्विभ्रास वन्यवादः गुरुवान् सुन्दरे विष्णोर्यत् परमं गस्वाहा ओम भूस्वाहा ओम भुवस्वाहा ओम सुवस्वाहा ओम भूर्भुवस्वाहा अदितेन मुग्नस्ताः हनुमतेन मुग्नस्ताः सरस्वतेन मुग्नस्ताः देवतो दप्रासादे अंतोमं करिष्ये हरितेर्मन्यस्व हनुमतेर्मन्यस्व सरस्वतेर्मन्यस्व देवतो धप्रतम एतस्य कर्मणोत्परेण जमद्भावनमाकर अग्निष्टकृत् विद्वांसरथं सोदं करोतु स्वाहा अग्नयेषु चक्रतेषु दाहुतीनां कामानागं समर्पये स्वाहा अग्निये स्वाहा अग्निन्नादाय स्वाहा अग्निन्नपतये स्वाहा प्रजापतये स्वाहा इन्द्राय स्वाहा विश्वेभ्यो देवेभ्यः स्वाहा सर्वत्रैवानादिष्टं तत्रैवानादिष्टं देवतामश्वये स्वाहा वास्तुपते नमो वास्तुपतये स्वाहा जन्मात्मानामिन्दोपो दग्नि तत्पुनराहर्जातवेदो विचक्षणे स्वाहा पुनरग्निचक्षुर्दात् पुनरेन्द्रो बृहस्पतिः पुनर्वे अस्वानं तुक्षुभ्यः स्वाहा इष्टेभ्यः स्वाहा वषडनेभ्यः स्वाहा वैष्णुष्टे स्वाहा निष्कृत्यै स्वाहा गौरार्घ्ये स्वाहा देवीभ्यः स्वाहा तनुभ्यः स्वाहा बुद्ध्यै स्वाहा समृद्ध्यै स्वाहा सर्वसमृद्ध्यै स्वाहा आश्रामित्याष्टावद समिदसि तेजोसि तेजमयि स्वाहा सूर्य सति में चक्षुर्मे पाहि स्वाहा सोम सति में चित्तम में पाहि स्वाहा यम सति में मृत्युर्मे पाहि स्वाहा वायुर्दि में प्राणम में पाहि स्वाहा ब्रह्मणे दि में बुद्धिर्मे पाहि स्वाहा सप्तते अग्नि सप्तस्य सप्तदाम अप्रियाणि सप्तहोत्राब्दात्वा यजन्ति सप्तयो निर्वा प्रणस्मद्गुतेन स्वाहा रुद्रानमिद्वानुष्टवतेन ओर्नमावत मनसा प्रजापतिये स्वाहा अग्निमुक्तग् स्वाहा वेदमुक्तग् स्वाहा योमुक्तग् स्वाहा योमुक्तग् स्वाहा उद्वेमुक्तग् स्वाहा ओषधवनस्पतिगन्धर्वात् स्वाहा अग्निर्जन स्वाहा वेदजन स्वाहा योजन स्वाहा यौजन स्वाहा उद्वेजन स्वाहा ओषधवनस्पतिगन्धर्वात् स्वाहा समन्तावृणाकृतेन ओर्नमावत मनसा प्रजापतये स्वाहा पूर्णाहुति उत्तमं जुहोमि पूर्णाहुति आद्यशेषेण इंद्राय जुहोमि स्वाहा पूर्णादं जुहोत्वा पूर्णादिमुहूर्त सुमुहूर्तो महङ्कान् गृह्णन्तु सुमुहूर्तोऽस्तु वेदस्तुपद योस्तुपद उदवेस्तुपद ब्रह्माद्यात्रोप्यन्ताम् अदितेन मन्यस्वाहा हनुमतेन मन्यस्वाहा सरस्वतेन मन्यस्वाहा देवतो दप्रासामे
आपोहिष्टमयो भुवास्तान ऊर्ध्य ददातन महेरणाय चक्षुषे यो वसुमतमो रसस्तस्य बाधयते नः उदतेर्व मातरः